హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్క్ బైట్స్. చాలా బాగుంటాయి, ట్రై చేసి కామెంట్ చేయండి. దానికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని దాంట్లోకి 1/2 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. పాలు అనేది మనకి మంచిగా బాయిల్ అవ్వాలి. ఒక 15 మినిట్స్ చూస్తున్నారు కదా, పాలు అనేది మంచిగా ఇలా పొంగిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం పాలని అలానే మరగనివ్వాలి. తర్వాత దాంట్లోకి ఒక 2 ఇలాచీస్ అయితే యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి 100 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోకండి, మరీ స్వీట్గా వస్తాయి బైట్స్ అనేది. నార్మల్ స్వీట్ ఉంటే తినాలనిపిస్తుంది మనకి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గిన్నెలో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకొని దాంట్లోకి కొంచెం పాలన్నా లేకపోతే వాటర్ అన్నా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా మనమైతే దీన్ని మంచిగా కలుపుకొని ఈ మరుగుతున్న పాలల్లో అయితే యాడ్ చేసుకొని ఒకసారి కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, ఉండలు కట్టిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. మనం కన్సిస్టెన్సీ అనేది చాలా దగ్గరికి రావాలి. చూస్తున్నారు కదా, ఇంకా కన్సిస్టెన్సీ రాలేదు మనకి. ఇంకొక 10 మినిట్స్ అయితే కలుపుకోవాలి. దీంట్లోకి నేను కొంచెం కట్ చేసుకున్న బాదం అయితే యాడ్ చేశాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మనకి. 1/2 లీటర్ పాలు చూస్తున్నారు కదా, ఒక 5-6 బైట్స్ వస్తాయి అంతే. ఇంత దగ్గరికి రావాలి, ఇంత థిక్గా అవ్వాలి. ఇంకొక గిన్నె తీసుకొని గీ అయితే అప్లై చేసి దాంట్లో బాదం అయితే యాడ్ చేస్తున్నాను చాప్ చేసుకొని. దాంట్లోకి ఈ మిల్క్ బైట్స్ మిక్స్ అంతా యాడ్ చేసుకొని మొత్తం ఇలా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం చల్లగా అవ్వనివ్వాలి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కూల్గా బాగుంటుంది. ఇదంతా ఇలా చల్లగా అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి అయితే గీ అప్లై చేసుకొని వీటిని చిన్న చిన్న బైట్స్ లాగా అయితే చేసుకోవచ్చు. మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో అయితే చేసుకోవచ్చు. నేను పేడా షేప్ ఉంటుంది కదా, ఆ పేడా షేప్లో అయితే చేసుకుంటున్నాను. ఈ బైట్స్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా బయట స్వీట్స్ కొనిచ్చే బదులు ఇంట్లో ఈజీగా సింపుల్గా ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ హెల్తీ రెసిపీ. ట్రై చేసి కామెంట్ చేయండి. అలానే మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీకే రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.